వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ పుష్ప విలేజ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు మా టిఫిన్ అంటే దోశలు అండి. ఇప్పుడు వేస్తాను, చూపిస్తాను, చూసేయండి. దోశ అయితే వేసేసానండి, ఇదిగోండి ఇలా ఉంది. ఇలా అయితే వచ్చిందండి దోశ. తిన్నప్పుడు చూపిస్తాను. టిఫిన్ అయితే తినేస్తున్నానండి. చేస్తామండి. మా అమ్మాయికి అయితే ఇప్పుడే తాను చేశాను, పడుకోబెట్టాను, పడుకుంది. ఇప్పుడైతే కూర అయితే వండాలి. ములంకాయ టమాటా ఇంకొన్ని కోసేసాను. ములంకాయ టమాటా వండుతాను, చూపిస్తాను, చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. కట్టెల పొయ్యి మీద అయితే కూర వండేస్తున్నానండి. ఇప్పుడు వండేస్తాను, చూపిస్తాను చూడండి. ఉల్లిపాయలు అయితే వేసానండి, తిప్పేసుకోవచ్చు. ముక్కలు అయితే వేస్తానండి. ఉల్లిపాయ మగ్గిపోయాక టమాటాలు అయితే వేస్తానండి కూరలోని. కట్టెల పొయ్యి మీద వండితే చాలా రుచిగా ఉంటుందండి వంట. ఎండ కూడా అలాగే ఉంది, చెమటలు కూడా కారిపోతుంది. మొత్తం ముఖం అంతా చెమటలే. పల్లెటూరులో ఉంటే అందరూ కట్టెల పొయ్యి మీద ఎక్కువ వండుకుంటారండి. కూర ఉడికాక చూపిస్తాను. కూర వండుతుంటే మా అమ్మాయి అయితే లేచిపోయిందండి. ఇంకోండి చూడండి, బిస్కెట్ ఇచ్చాను, చూస్తుంది, తింటలేదు, పట్టుకొని చూస్తుంది. అది చెప్పమ్మా, నవ్వుతుంది అంతే. ఫోన్లో మాత్రం హాయ్ చెప్పదండి. ఉత్తప్పుడైతే హాయ్ అని క్లాప్స్ కొట్టమంటే క్లాప్స్ కొడుతుంది, డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ చేస్తుంది. నీ గురించి చెప్పేస్తున్నానా? హాయ్ చెప్పు, మరి హాయ్ చెప్పు. మా అమ్మ అయితే కూర వండుతుందండి, మంట పెడుతుంది. హాయ్ చెప్పు, హాయ్ చెప్పమ్మా. అరిని చెప్పవా? హాయ్ చెప్పవా? చెప్పు. సరేనండి. భోజనం అయితే చేసేస్తున్నానండి. ములంకాయ టమాటా కూర వేసుకుని ఆంచి అయితే కుట్టేసానండి. ఇప్పుడైతే పాలు చేయాలి. ఇదైతే నానబెట్టి ఎండేసేసాను, మడతెట్టాను. అలాగా ఇప్పుడైతే పాలు చేసుకుందాము. పాల్స్ అయితే అయిపోయిందండి, వేసాను. ఇదండి ఇప్పుడైతే మధ్యాహ్నం అయిందండి. ఫోన్ చేసేస్తాము, ఖాళీగా కూర్చున్నాము. ఇప్పుడు ఖాళీగా మా అమ్మాయి అయితే ఖాళీ ఇచ్చింది. ఇప్పుడు మిషన్ అయితే కుడదాం అనుకుంటున్నాను. ఇదైతే బ్లౌజ్ కుట్టిసానండి చేతికి, నాదే బ్లౌజ్ చీర.
దీనికి అంచులు కుట్టి పాలు చేద్దాం అనుకుంటున్నాను, చూపిస్తాను. అంచు కుట్టేసి పాలు చేసేసి పెట్టానండి. ఇక్కడైతే క్యాప్సికమ్ కూడా వండేస్తున్నానండి. ఉల్లిపాయలు అయితే మగ్గించేస్తున్నాను. ఉల్లిపాయలు అయితే మగ్గిపోయండి. ఇప్పుడైతే క్యాప్సికమ్ ముక్కలు అయితే వేసేసాను. ఇవి అయితే మగ్గాలి. క్యాప్సికమ్ కూర అయితే చాలా బాగుందండి. క్యాప్సికమ్ అయితే మగ్గిపోతున్నాయి. ఇలా అయితే వండుకొని చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ అయితే మగ్గిపోయినాయి. టమాటా ముక్కలు అయితే వేసేసుకోవచ్చు. క్యాప్సికమ్ ముక్కలు అయితే మగ్గిపోయినాయి. టమాటా ముక్కలు అయితే వేసాను. ఇలా అయితే వండుకొని చాలా బాగుంటుంది క్యాప్సికమ్ టమాటా కూర. రెండు మగ్గిపోయినాయి. తర్వాత అయితే కారం అయితే వేసేసాను. మగ్గించాను చాలాసేపు. ఇప్పుడైతే నీళ్ళు వేస్తాను. నీళ్ళు అయితే వేసేసానండి. ఉడుకుంది. చాలాసేపు మంట పెట్టాను. కూర అయితే ఉడికిపోయింది, రెడీ అయిపోయింది చూడండి.